హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్యాస్ అకాడమిక్ అడ్వెంచర్స్ అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే నా ఎంఎస్ ట్యూషన్ ఫీజ్ అండ్ నా స్కాలర్షిప్ ఎంత అసలు ఫీజ్ ఎంత అని మెయిన్గా ఈ వీడియో ఫీజ్ ఎంత ప్లస్ నాకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది అని ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. సో వై నాట్ చేద్దామని ఫిక్స్ అయ్యా. సో చికెన్ నగెట్స్ తింటా ఎందుకో వై నాట్, ఇది ఎప్పుడు మనం చేయలేము కదా, ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని అనిపించింది. సో అందుకని డిసైడ్ అయ్యా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ యూనివర్సిటీ నేను చూస్ చేసుకోవడానికి అసలు ఫస్ట్ నేను ఏ యూనివర్సిటీ అని మీకు తెలియాలి అంటే ఇప్పుడు నా వీడియోస్ మీరు ఫాలో అవుతుంటే మీకు తెలిసిపోద్ది నేను యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్లో చదువుతున్నాను. సో అందరికీ మోస్ట్ బేసికలీ నాకు తెలిసినంత వరకు మాస్టర్స్లో అందరికీ 4 సెమిస్టర్సే ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్గా ఉంటే దెన్ ఇట్స్ గుడ్ థింగ్. సో నేను ఫీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ అని ముందే పెట్టుకున్నాను అనమాట, ల్యాప్టాప్లో పెట్టుకుని మాట్లాడదాం ఫిక్స్ అయ్యా. సో నా ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్కి వస్తే నాకు 4 సెమిస్టర్స్ అండ్ నేను యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్. సో నా ఫస్ట్ సెమిస్టర్ ఫీ వచ్చేసి $9,958 అనమాట. సో నేను డిఆర్ఈ రాసా కాబట్టి నాకు 30% స్కాలర్షిప్ వచ్చింది. నా ఐఎల్స్ స్కోర్ అండ్ నా క్లాస్లోనే ఉన్న ఇంకొక ఫ్రెండ్ స్కోర్ మా ఇద్దరిది సేమ్ అనమాట. కానీ ఆ అమ్మాయి జిఆర్ఈ రాయలేదు, నేను జిఆర్ఈ రాశాను. సో తను జిఆర్ఈ రాకపోవడం వల్ల తనకి 20% స్కాలర్షిప్ వచ్చింది. నేను జిఆర్ఈ రాసా కాబట్టి నాకు 30% స్కాలర్షిప్ వచ్చింది అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకు జిఆర్ఈ మూలం డిఫరెన్స్ అంటే జిఆర్ఈ ఒక పెద్ద ఎగ్జామ్ ఇక్కడ. సో జిఆర్ఈ రాయడం వల్ల కొంచెం ఉండిద్ది, కానీ మీరు జిఆర్ఈ కట్టే ఫీజే మీకు ఇక్కడ మోస్ట్లీ అది తగ్గుతుంది, దాని మించి ఎక్కువ ఏం తగ్గదు. సో అది గుర్తుపెట్టుకొని చెప్తా, జిఆర్ఈ రాసినా రాయకపోయినా ఇట్స్ ఓకే. సో నాకు 30% స్కాలర్షిప్ వచ్చింది కాబట్టి నాకు నియర్లీ ఒక 2,900 తగ్గింది ఫస్ట్ సెమిస్టర్ ఫీజులో. సో నా ఓవరాల్ ఫీజు వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్కి 7,000 సమ్ చేంజ్, 7,100 బిలోనే. సో అది నా ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అనమాట. సో కమింగ్ టు మై సెకండ్ సెమిస్టర్, ఇది కొంచెం నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కొంచెం లెంతీగా అనిపించచ్చు. నేను సెకండ్ సెమిస్టర్ ఏంటంటే మొత్తం ఒకటేసారి పే చేయకుండా ఇన్స్టాల్మెంట్స్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇలా ఇన్స్టాల్మెంట్స్ నాకు నా రిసీట్లో అయితే ఇప్పుడు నేను టోటల్ ఛార్జెస్ నాకు $15,117 అండ్ సమ్ చేంజ్ చూపించింది. సో నేను దాన్ని ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నాను. ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నందుకు మీకు $50 ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఈ $50 ఛార్జ్ అయింది కదా అనుకుంటాం. ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటే మా యూనివర్సిటీలో ఇన్స్టాల్మెంట్‌ని 5 మొత్తం ఫీజ్‌ని 5 ఇన్స్టాల్మెంట్స్ కింద డివైడ్ చేస్తారనమాట. సో $50 ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి. ప్లస్ మీరు మీ ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ కార్డ్‌తో కడితే మీకు ఇంకా ఎక్స్ట్రా పడిద్దనమాట. అదే డెబిట్ కార్డ్‌తో కడితే దెన్ ఛార్జెస్ అంత ఎక్కువేం పడవు. సో ఇప్పుడు నేను ఒక 1000 ఆర్ 1500 కట్టాను అని అంటే ఈజీగా ఒక 15 16 మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి క్రెడిట్ కార్డ్‌తో కడితే. సో ఇన్స్టాల్మెంట్ ప్లాన్ ఇఫ్ యూ వాంట్ మీరు పెట్టుకోవచ్చు. బట్ ఐ వుడెంట్ సే ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు నాకు 30% స్కాలర్షిప్ ఉందని చెప్పాను కదా! సో 30% స్కాలర్షిప్ వల్ల ఈ సెమిస్టర్ కూడా నాకు 2,900 సమ్ చేంజ్ తగ్గిపోతుంది. సో నా 15,000 ఫీజు నేను ఇన్స్టాల్మెంట్స్ అన్నీ పోగా నేను టోటల్ $11,000 నేను పే చేశాననమాట. 11,029 సమ్ డాలర్స్ అయింది ఈ సెమిస్టర్‌కి నా ఫీజు. అండ్ మీకు లైక్ ఎవ్రీ ఇయర్ ఒక సెమిస్టర్‌కి ఇప్పుడు 2 ఇయర్స్ కదా! 2 ఇయర్స్ నాకు ఈచ్ ఇయర్‌కి 2 సెమిస్టర్స్ అనమాట. సో ఒక సెమిస్టర్‌లో మీకు 2 సెమిస్టర్స్‌కి కలిపి హెల్త్ ఇన్స్యూరెన్స్ చార్జ్ చేస్తారు. మా యూనివర్సిటీ వాళ్ళైతే బయట నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ యాక్సెప్ట్ చెయ్యరు మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే. సో మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి $1,800 చార్జ్ చేస్తారనమాట. అది కూడా మీరు సెపరేట్‌గా పే చేసుకుందాం అనడానికి ఉండదు. ఎవ్రీ ఇయర్ వన్స్ ఏదో ఒక సెమిస్టర్‌లో మీకు ఆ 1,800 అనేది చార్జెస్‌లో వేస్తారు. సో అందుకని ఇప్పుడు నాకు ఈ $15,000 ఫీజ్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే 1,800 యాడ్ అయ్యింది కాబట్టి. అండ్ సో ఇప్పుడు నా థర్డ్ సెమిస్టర్ ఫీజ్ కూడా అంతే. నా థర్డ్ సెమిస్టర్ ఫీజ్ వచ్చేసి నాకు 11,000 సమ్ చేంజ్ అనమాట. అంటే ఓవరాల్ నేను కట్టింది $9,828 నేను పే చేశాను. నాకు థర్డ్ సెమిస్టర్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్ యాడ్ అయింది అండ్ నా స్కాలర్‌షిప్ కూడా యాడ్ అయింది. సో 11,000 ఉన్న ఫీజు 11,758 ఉన్న ఫీజు నాకు 9,828కి అయిందనమాట. సో ఇది నా థర్డ్ సెమిస్టర్ ఫీజ్. చెప్పాను కదా హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది యాడ్ అయితే ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి. సో ఫోర్త్ సెమిస్టర్‌కొస్తే నా ఫీజ్ వచ్చేసి $10,224 పడిందనమాట. నో హెల్త్ ఇన్స్యూరెన్స్ అందుకే నాకు 10,000 పడింది. అదే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఇంత అక్కడిలాగా 11,000, 12,000 అలా పడేది. హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు కాబట్టి. ప్లస్ నాకొచ్చిన స్కాలర్‌షిప్‌తో కలిపి నాకు మళ్ళీ ఈ సెమిస్టర్ కూడా 7,000 పడిందనమాట ఫీజు. సో మీకు ప్రతి దానిలోనూ జనరల్ గ్రాడ్ ఫీ ఫుల్ టైమ్ అని చెప్పి ఫుల్ టైమ్ స్టూడెంట్స్‌కి మాత్రమే యాడ్ అయిద్దనమాట. ఈ $135 అనేది చార్జ్ చేస్తారు. మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్ పెట్టుకుంటే మీకు తెలియకుండా మీరు ఈజీగా నాకు తెలిసి ఒక 1,000 పే చేస్తారని నేను అనుకుంటున్నా. ఓవరాల్ 1,000 కాదు, నియర్ టు 1,000 పే చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ 5 ట్రాన్సాక్షన్స్ తీసుకుందాం. 5 ట్రాన్సాక్షన్స్‌కి $60 అనుకుందాం. 60, 60, 60 అక్కడే ఈజీగా ఒక 400 చేంజ్ అయిపోతుంది. సో అలా ఎవ్రీ సెమిస్టర్ దెన్ ఈజీగా 2,000 పే చేస్తారు. సో ఇది అనమాట నా ఫీజ్ మొత్తం.
అండ్ స్కాలర్‌షిప్ మీరు జీఆర్ఈ రాస్తే బెనిఫిటే. మీకు 30% స్కాలర్‌షిప్ వచ్చింది. ఇంకా నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళున్నారు కొంతమంది వాళ్ళకి 50% స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. అండ్ నాకొచ్చిన స్కాలర్‌షిప్ వచ్చేసి డీన్స్ స్కాలర్‌షిప్ అనమాట. మా యూనివర్సిటీలో ఇస్తారు. జనరల్లీ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మనం సెపరేట్‌గా స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకోవసరం లేదు. మన ప్రొఫైల్ అనేది వాళ్ళే స్కాలర్‌షిప్‌కి ఎలిజిబులా కాదా అని చెప్పి వాళ్ళే కన్సిడర్ చేసుకొని ఇంత పర్సెంట్ ఆఫ్ స్కాలర్‌షిప్ అని వాళ్ళే ఇస్తారనమాట. సో, థాట్స్ ఇట్ ఫర్ ద నంబర్స్. బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.